వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపైన స్పందించారు సిపిఐ నారాయణ. ప్రధానంగా మోదీ విధానాలపైన నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. 12 ఏళ్లకు పైగా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ సేవలు అందించారని, మోదీ నెహ్రూ విధానాలకు చాలా తేడా ఉందన్నారు సిపిఐ నేత. కాకి కోకిల ఒకటి కావంటూ కూడా ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నటువంటి కాల వ్యవధిని బట్టి ఇద్దరిని ఒకేలా చూడలేమన్నారు నారాయణ. అయితే ప్రజల జీవితాల్లో తెచ్చినటువంటి మార్పుల ఆధారంగానే అంచనాలు వేయాలంటున్నారు సిపిఐ నారాయణ. ఇంతకీ ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ఉద్దేశించి దేశంలోనే ఎన్నికైనటువంటి అత్యధిక ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని సాధించి ఈ ఘనతను సాధించినటువంటి నేతగా మోదీని ఎన్డీఏ నేతలు కీర్తిస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఐ నారాయణ ఇంతకేమన్నారో ఒకసారి చూద్దాం. రెండు పచ్చులే రెండు ఒకటే ఉంటాయా? కాకి జీవిస్తుంది, కోకిల కొంతకాలం జీవిస్తుంది. రెండు ఒకటి కాదు. ఎప్పుడు ఆయన పరిపాలించాడు. మధ్యలో ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ బతుకుంటేవాడు, ఇంకా పరిపాలించినవాడేమో. మోడీ గారు కూడా 12 పరిపాలిస్తారు. ఆ 12 ఈ 12 పోల్చుకున్నప్పుడు ఆ పరిపాలనతో ఈక్వల్ జరగలేదు. అందువల్ల కాకి కోకిలే కాకి ఇది మోదీ 12 ఏళ్ల పాలన పైన నారాయణ చేసినటువంటి కామెంట్స్. మోదీ విధానాలపైన తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు ఆయన. 12 ఏళ్లకు పైగా ప్రధానమంత్రిగా మోదీ పూర్తి స్థాయిలో సేవలు అందించారని ఎన్డీఏ నేతలు చెప్తున్నటువంటి వైనం. కానీ గతంలో జవహర్లాల్ నెహ్రూ కూడా 12 ఏళ్లకు పైగా భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారనేటువంటి ఇష్యూని కూడా నారాయణ ప్రధానంగా మెన్షన్ చేస్తున్నారు. దీంతో పాటుగా మోదీ నెహ్రూ విధానాలకు చాలా తేడాలు ఉన్నాయంటూ కూడా ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు. దేశవ్యాప్తంగా 12 ఏళ్లు అనేటువంటి కామెంట్, మరి ముఖ్యంగా ఈ 12 ఏళ్ల ప్రధానమంత్రి అనేటువంటి ఇష్యూ ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఒకసారి అంశాలను మనం పరిశీలించినప్పుడు 1947 నుంచి 1964 వరకు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ సేవలు అందించారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ ఎన్నికైనా ఎంపికైనా అనేటువంటి తేడాను ఎన్డీఏ నేతలు తీసుకొని వస్తున్నారు. 1947 నుంచి 1952 వరకు, అంటే తొలి సాధారణ ఎన్నికలు జరిగే వరకు కూడా దేశంలో రాజ్యాంగ పరిషత్ ఉంది, రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసేటువంటి యోచన ఉంది. ఈ నేపథ్యంలో 1952 నుంచి మాత్రమే ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటారు. కాబట్టి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా అత్యధిక కాలం ఘనతను సాధించినటువంటి వ్యక్తిగా మోదీ ఉన్నారు. ఇది ఎన్డీఏ నేతలు తాజాగా చేస్తున్నటువంటి కామెంట్. ఈ రోజు ఎన్డీఏ పక్ష సమావేశం కూడా జరగబోతుంది. అందరూ కూడా మోదీని అభినందించబోతున్నారు, తీర్మానం చేయబోతున్నారు, సన్మానించబోతున్నారు. అయితే ఈ ఇష్యూ పైన దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రతి విమర్శలు కూడా వస్తున్నాయి. డిఫరెంట్ గా వివిధ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. తాజాగా సిపిఐ నారాయణ కూడా ఇదే రకమైనటువంటి కామెంట్ చేశారు. మోదీ నెహ్రూ ఈ రెండు విధానాలకు కూడా చాలా తేడా ఉందంటున్నారు ఆయన. కాకి కోకిల ఒకటి కాదంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి కాల వ్యవధిని బట్టి ఇద్దరిని ఒకేలా చూడలేమంటూ కూడా నారాయణ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చినటువంటి దాని ఆధారంగానే అంచనా వేయాలంటూ కూడా ఈయన కొత్త సిద్ధాంతాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతకాలం పదవిలో ఉన్నారు, ఎంతకాలం పదవి నుంచి దిగిపోవడం జరిగింది, ఎవరు ఎక్కువ కాలం పదవిని నిర్వహించారు, పదవి బాధ్యతలు ఏ విధంగా నిర్వహించారనేటువంటి ఇష్యూని ఇద్దరిని ఒకేలా చూడలేం. ప్రజల జీవితాల్లో మార్పుల ఆధారంగానే, వారు తీసుకున్నటువంటి విధానాల ఆధారంగానే అంచనా వేయాలంటున్నారు సిపిఐ నారాయణ. రెండు పచ్చులే రెండు ఒకటే ఉంటాయా? కాకి జీవిస్తుంది, కోకిల కొంతకాలం జీవిస్తుంది. రెండు ఒకటి కాదు. ఎప్పుడు ఆయన పరిపాలించాడు. మధ్యలో ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ బతుకుంటేవాడు, ఇంకా పరిపాలించినవాడేమో. మోడీ గారు కూడా 12 పరిపాలిస్తారు. ఆ 12 ఈ 12 పోల్చుకున్నప్పుడు ఆ పరిపాలనతో ఈక్వల్ జరగలేదు. అందువల్ల కాకి కోకిలే కాకి కోకిల రెండు పచ్చులే